jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు సంబంధించి ప్రభుత్వం అయితే గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ గైడ్ లైన్స్ లో ఏముంది, ఈ విషయాల గురించి తెలుసుకునే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి ఏప్రిల్ 5వ తేదీ వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ గురించి మన ఛానల్లో వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అలాంటివి మిస్ కాకుండా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ అయితే చేసి ఆల్లో పెట్టుకోండి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము నిరుద్యోగుల కోసం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దీంట్లో 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వివిధ కేటగిరీలో మీరైతే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కానీ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు 50,000 లోపు అప్లై చేసుకున్న వారికి మాత్రం 50,000 100% సబ్సిడీ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు గనక 50,000 రూపాయలు వచ్చినట్లయితే మీరు ఒక్క రూపాయి కూడా పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైనా సరే 50,000 అప్లై చేసుకుంటే మాత్రం 50,000కి 50,000 100% సబ్సిడీ అయితే ఉంటుంది. 1,00,000 లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి 90% సబ్సిడీ, 2 లక్షల లోపు అప్లై చేసుకున్న వాళ్ళకు 80% సబ్సిడీ, 4 లక్షల లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి 60% సబ్సిడీ అయితే ఉంటుంది. ఇది క్యాస్ట్ ప్రకారం, కేటగిరీ ప్రకారం అయితే సబ్సిడీ అయితే ఉంటుంది. ఇది అప్లై చేయాలనంటే ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, పాన్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలోని ఆన్లైన్ సెంటర్లో కానీ లేదంటే మీరు కూడా మీ మొబైల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్స్ నిరుద్యోగులు ఈ లోన్ తీసుకొని ఏదైనా బిజినెస్ కానీ సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కార్పొరేషన్ లోన్స్ ద్వారా మీకైతే అందియడం అయితే జరుగుతుంది. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్, ఈ విధంగా కార్పొరేషన్ల ద్వారా ఈ లోన్లు అయితే జూన్ 2న సెలెక్ట్ చేసి ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.